జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకి మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున మోషే ఆ చోటికి తబేరా అని పేరు పెట్టెను అని ఇక్కడ సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో వ్రాయబడ్డది. మోషే గారి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఆయన విడుదల చేసి అరణ్య ప్రాంతాల గుండా తోడుకొస్తూ ఉన్నాడు. ఈ 40 సంవత్సరాల పాటు నడుస్తున్న ప్రజలందరూ కూడా అనేక చోట్ల అరణ్య ప్రాంతాల్లో వారు గుడారాలు వేసుకుని ఆ ప్రాంతాలు ఎన్నికని ఆ ప్రాంతంలో జీవించటం, దేవుని మందసం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం, ప్రత్యక్ష గుడారం దగ్గర గోచాడటం, అలాగే బలులు అర్పించడం, ఇవన్నీ పనిపాటిగా జరుగుతున్నాయి. అయితే వెళ్ళిన ప్రతి చోట కూడా వీరు అనేక సార్లు దేవుని ఆయాస పెట్టడం మొదలెట్టారు. ఎలాగంటే కొన్నిసార్లు మాకు సరైన ఆహారం లేదని కొన్నిసార్లు సనుక్కోవటం మొదలెట్టారు. ఒకడంటాడు కదా, నువ్వు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నీ కొండ నిండా మాంసం వండుకు తినేవాడవు, ఎంత రుచికరమైన మాంసము, ఎంత మంచి చేపలు వండుకు తినవు, పెద్ద పెద్ద చేపలు, పీతలు, కొర్రమేన్లు, కొయ్యంగలు, అబ్బా అన్ని పండు కప్పలు అన్నీ తినేవాడువు, ఇక్కడికి వస్తే ఏమీ లేకుండా అయిపోయింది, అయ్యో అని నాలాంటి ఎవడో ఒక నోటు దురుసుగాడు వాళ్ళందరూ ఎదురుకుండగా మాట్లాడటం మొదలుపెట్టాడు. వీళ్ళది ఏంటంటే బలహీనమైన మనస్సు. ఎవరేం చెప్తే మాటకు లోపడిపోయేటంటే మనస్తత్వం కలిగిన వారు, బలహీనమైన మనస్సు కలిగిన వారు. ఆ మాటలు వినగానే వీళ్ళందరికీ కూడా మనసులోంచి ఎక్కడి నుంచో దుఃఖం తనుకొచ్చేస్తుంది. అయ్యో ఐగుప్తు దేశంలో ఉంటే మా కొండల నిండా మాంసం ఉండేది, మంచి మంచి చేపలు వండుకు తిన్నాము, కూరకాయలు తిన్నాము, కీరకాయలు తిన్నాము, తెల్లుల్లిపాయలు తిన్నాము, పచ్చిమిరపకాయలు తిన్నాము, మంచి మంచి కూరగాయ ఆకులన్నీ తిన్నామే, మంచి బలిష్టమైన ఆహారం తిన్నామే. ఈ అరణ్య ప్రాంతాల్లోకి వస్తే మాకు ఆహారం లేదే. చూడండి, సవిసారం లేని అన్నం ఒకటి దేవుడు కురిపిస్తున్నాడు ప్రతిరోజు. దాని పేరేంటి? మన్నా. తెల్లగా ఉంటుంది. ఆ మన్నాన్ని తీసుకొచ్చి ప్రతిరోజు రోట్లు వేసి దంచి 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 దాన్ని అప్పాల కింద కాల్చుకుని అదే తినాల్సి వస్తుంది అని వారు దేవుడి దగ్గర కొన్నిసార్లు సనుక్కున్నారు. ఇంకొకసారి అయితే మా మాంసం లేదే అని సనుక్కున్నప్పుడు వారు సనుగుడిన్న దేవుడు ఆ మర్నాడే పూరిళ్ళని కురిపించాడు. పూరిళ్ళు అంటే పిట్టలు, పెద్ద పెద్ద పిట్టలు. ఆ సముద్ర భాగాల మీద ఎగిరే పిట్టలు అయితే ఉన్నాయో ఆ పిట్టలన్నింటిలో కూడా మర్నాడు దేవుడు తన అగ్ని చేత, తన యొక్క వాయువు చేత వాటిని రప్పించి ఆ పాలెం వెలుపులంతా పాడేసినప్పుడు వారందరూ వెళ్ళి ఆ పక్షులను తీసుకొచ్చి కాల్చుకుని శుభ్రంగా తిన్న సందర్భాలు. ఒక చోటకు వస్తే మేము తాగడానికి నీళ్లు లేవే, మమ్మల్ని చంపేటకి తీసుకొచ్చాడా దేవుడు అని కొన్నిసార్లు సనుక్కున్నారు. ఎన్నిసార్లు సనుక్కున్నప్పటికీ కూడా దేవుడు కోపం పడుతున్నాడు, వేల మందిని చంపుతున్నాడు, వేల మందిలో రోగం వచ్చి పడుతూనే ఉంది. వారు సహిస్తున్నారు, మళ్ళీ తిరిగి దేవుని మీద తిరగబడుతున్నారు, సనుక్కుంటూ ఉన్నారట. ఇన్ని రోజులు నడిచాం కదా, నడిచి ఇంక ఇన్ని రోజులు నడవాలయ్యా. ఇక పాలు తెల్లు ప్రపంచ దేశం ఎక్కడుందో ఏంటో ఎవరికేం తెలుసు. మన పితరుడైన అబ్రహాంకి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడట. ఆ దేశం ఎప్పుడు ఇస్తాడో, ఏం చేస్తాడో. ఎంతకంటే మంచిది మనం ఐగుప్తు దేశంలో ఉండి బానిసత్వం చేసుకుంటే ఎంతో బాగుండేదేమో. శుభ్రంగా అక్కడ వారు భోజనం పెట్టేవారు, చేపలు ఇచ్చేవారు, మాంసం ఇచ్చేవారు, కూరగాయలు ఇచ్చేవారు, అన్నీ ఇచ్చేస్తే శుభ్రంగా తినేసి ఆ ఇటుకలు చేయటం కోసం మట్టి అంతా తొక్కి 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 ఆ మట్టి పీసుకుంటూ ఆ జీవితం బాగుండేది అని కొంతమంది సనుక్కోవటం మొదలుపెట్టారు. వీరందరూ నడుచుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయాసము చేత, దేని చేత? ఆయాసం. ఎందుకు ఆయాసం వచ్చింది? నడిచి 40 సంవత్సరాల పాటు నడిచి ఒక ఆయాసం వచ్చేసింది.
ఛీ ఎందుకు ఈ బ్రతుకు, ఇదేనా బ్రతుకు, అడవి ప్రాంతంలో బ్రతకడం, ఛీ ఎందుకు ఈ బ్రతుకు, తిండి లేదు తిప్పలు లేవు, సరైన నిద్ర లేదు, ఎక్కడ చూసినా భయాందోళనలు, ఇలాగ ఇక్కడే పడుకోవాలా, ఈ రాళ్ళల్లోనూ రప్పల్లోనూ ఎడారి ప్రాంతాల్లోనూ పడుకోవాలా, ఇదేనా బ్రతుకు, ఎండకి ఎండుతున్నాము వానకి తడుస్తున్నాం, మనం బ్రతికింతేనా, చిచి అనుకుని వారు ఆయాసము చేత దేవుని దగ్గర సనుక్కుంటూ ఉన్నారంటే. ఏం చేస్తున్నారండి? సనుక్కుంటూ ఉన్నారు. అన్నిటికంటే మనకి కోపం ఎప్పుడు వస్తుందంటే ఎదటివాడు సనుక్కున్నప్పుడు మన మీద కోపం ఎక్కువ వస్తుంది. ఆలోచించండి, సనుక్కుంటే కోపం ఎక్కువ వస్తుంది. వీరందరూ సనుక్కుంటుంటే దేవుని కోపము రగులికిని, అదిగో పాళెములో ఒక కొనను ఆయన కోపము రగులికిని వారిలో అగ్ని రగులుకుందంటే, ఎవరిలో? అక్కడ పాలెములో ఉన్నట్టు వారిలో అగ్ని రగులుకుంది అంటే వారిలో అగ్ని రగులుకుంది అన్నాడు. అంటే దేవుడైన యెహోవా వారందరి మధ్యలో ఎక్కడక్కడ ఒక నిప్పు పెట్టలేదండి, అంటించి పెట్టాడా? వాళ్ళు గుడారాలు కాల్ చేసాడా? వాళ్ళు గుర్రాలలో కాల్చలేదు, లేకపోతే ఆకాశం నుంచి అగ్ని కురిపించలేదు. ఇక్కడ చేసిందంటే వారిలో అగ్ని పుట్టించాట. అగ్ని పుట్టించినప్పుడు ఆ కొనలో ఉన్న ప్రజలందరిలో కూడా అలజడి పుట్టింది, వారిలో దెబ్బలాటకు పుట్టింది, ఒకరు కొట్టుకునే స్థితికి వచ్చింది. వారందరూ కూడా ఒకరిపైన ఒకరు పడుతున్నారు, ఒకరిపైన ఒకరు దెబ్బలాడుతున్నారు, ఒకరిపైన వ్యాధ్యం ఆడుతూ ఉన్నారు, ఒకరిలో ఒకరు పడని స్థితికి వచ్చేసింది. ఆ కొనలో ఆ పాలెమూలను ఎక్కడో ఆ జనాల మధ్యన ఆ పుట్టిన అగ్ని, వారిలో పుట్టిన అగ్ని వారి మధ్యన విభేదాలు కలగజేయడానికి వచ్చింది. ఇంకా విభేదాలు పుట్టడానికి వచ్చినప్పుడు మోషే గారు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభా, ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలలో ఆ కోనలో వారి మధ్య నువ్వు అగ్ని రగలజేసావు, వారిలో వారు కొట్టుకుంటున్నారైనా వారిలో వారు దహించి అగ్ని దిగింది కాబట్టి వారికి పిడక చంపుకుంటారేమో నాయనా, ఇంకా అక్కడ పుట్టిన అగ్ని ఉందైతే మొత్తం ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరినీ నాశనం చేసేస్తుంది, దయచేసి ఈ అగ్నిని ఆపమని దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడట. దేవునికి స్తోత్రం. అవునండి, సనుక్కున్న ప్రతిసారి దేవుడు మనలోకి ఒక్కొక్కసారి అగ్ని పుట్టిస్తూ ఉంటాడు. అవునా కదా? అగ్ని పుట్టిస్తూ ఉంటాడు. ఒక అత్తగారట తన కోడలను అంటుంది, ఎప్పుడు చూసినా తింటానే ఉంటుంది, ఇది వండి అక్కడ పెడుతుంటే కుంభాలు తినేస్తుంది, దీనికి పని లేదు పాట లేదు, పొద్దున్నే లేచి కుదంతా వాకలు తొడమంటే తొడనంటుంది, కుండలు కడగమంటే కడగనంటుంది, బట్టలు ఉతకడానికి ఏడుస్తుంది, ఇది కుంభాలు మాత్రం తింటాను మాత్రం పట్టుకొచ్చి పెడతా ఉండాలి నేను అని అత్తగారు సనుక్కుంటుంటే ఈ మాట కోడలు విన్నదట. ఇప్పుడు కోడల్లో అగ్ని పుట్టింది. ఈ కోడల్లో అగ్ని పుట్టినప్పుడు వెళ్ళి మొగుడుతో చెప్పింది, మీ అమ్మ ఇలాగంటాను చూసేవా, నన్ను ఎప్పటికప్పుడు కుంభాలు తింటాను అంటుంది, నేనైనా పందిలాగా ఉన్నానా, దున్నపోతులాగా ఉన్నానా, నేను ఎన్ని బస్తాల బియ్యం భోజనం చేస్తున్నానేంటి, మా నాన్న ఇంటికాడ నుంచి నేను కట్నం ఎట్టరాలేదా, భూమి ఎట్టరాలేదా, బంగారం ఎట్టరాలేదా, వజ్రాలు ఎట్టరాలేదా, వెండి ఎట్టరాలేదా, నన్ను ఇలాగంటుందా మీ అమ్మ అని అంటే భర్తలో మళ్ళీ అక్కడ కోపం పుడుతుంది, అక్కడ అగ్ని పుడుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు? ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఎక్కడ మొదలైంది సనుగుడు? అత్తగారి దగ్గర మొదలైన సనుగుడు కొడుకు అలాగే కోడల మధ్య అయిన రగులుకుంది. ఇక అక్కడి నుంచి మాట అనుకుంటారు. వీడేమంటాడంటే, నా తల్లిని అంటావా, మా అమ్మని అంటావా, మా అమ్మ చెప్పింది వినాల్సిందే, నోరు మూసుకు కూర్చో అంటే భార్య అంటుంది, నేను నోరు మూసుకు కూర్చోడానికి వచ్చానా, వస్తే నాతోరా, లేకపోతే వేరే కాపురం పెట్టు, నీ ఇంటికి వెళ్ళిపోతాను అంటే పోతే పో అని బయటికి గంటేస్తే అది వెళ్ళి ఏం చేస్తుందంటే పుట్టింట్లో చెప్తుంది. ఆ పుట్టింట్లో ఉన్న వాళ్ళందరిలో మళ్ళీ అక్కడ అగ్ని రగులుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ సనుగుడు అండి? ఎక్కడ సనుగుడు? అత్తగారిలో మొదలైన సనుగుడు ఆమె పుట్టింటి దాకా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి సనుగుడు మొదలైంది, అక్కడ సనుగుడు మొదలైంది, మళ్ళీ అక్కడ అగ్ని రగులుతుంది. ఇంకా అక్కడి నుంచి అలాగలాగా మొత్తం కుటుంబాలే నాశనం అయిపోతాయి. ఈ భార్య ఏం చేస్తుంది? వెళ్ళిపోయి ఏ కోర్టుకో, ఏ పోలీస్ స్టేషన్కో, ఏ పెద్ద మనుషుల్లో పెడితే వీడు పరువు పోయే, వీడు డబ్బు పోయే, వీడి కుటుంబం నాశనానికి పోయే. సనుగుడు వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి. మనం సనుక్కోవటం వల్ల మన మధ్యన దేవుడు మహా అగ్ని రగల చేస్తాడు. ఎందుకంటే మనం విశ్వాసం లేనివారం కదా.
నీచులం కదా, మనం ఓపిక సహనం లేనిటువంటి వారం కదా, అధికారము ఆధిపత్యం మనకు కావాలి, గర్వంగా బ్రతకాలనుకుంటాం, అందరికంటే హెచ్చుగా ఉండాలనుకుంటాం. అప్పుడే మనం సనుక్కుంటాం. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మనం సనుక్కుంటూ ఉంటాం. సనుక్కుని ఎదుటివాడి మీద నిందలు వేసినప్పుడు దేవుడు మన మధ్యన ఒక అగ్నిని రకలు చేస్తూ ఉంటాడు. చాలా కుటుంబాలు ఇలాగే నాశనానికి పోతున్నాయి. చాలా కుటుంబాలు ఇలాగే పాతాళ అగాధానికి తొక్కివేయబడుతున్నాయి. అనేక కుటుంబాలు నశించిపోవటానికి ప్రత్యేకమైన కారణం సనుగుడే. దేవుడైన యెహోవా వారందరినీ ఎంతో ప్రయాసపడి అరణ్య ప్రాంతాల్లో నడిపించుకుంటూ వస్తుంటే పగలనక రాత్రనక ఆయన వారికి తోడై ఉండి, పగలేమో మేఘస్తంభము, రాత్రేమో అగ్నిస్తంభముగా వారి చుట్టూరు కట్టబడి దేవదూతల్ని వారి మధ్యన ప్రవేశింపజేసి వారితో వారందరినీ నడిపిస్తుంటే వీరందరూ దేవుడైన యెహోవా మీద సనుక్కుంటున్నారు. ఇప్పుడు సనుక్కుంటున్న ఆయనకి ఎంత కోపం వస్తుంది? కోపం రగులు కొట్టడంలో తప్పేం లేదు కదా. దేవుడు మనకి ఎంత చేసుకుని ఎదురు సనుక్కుంటూ ఉంటాం. నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేను ఎప్పుడు చూసిన ఇలాగే ఉంటున్నాను, నేను ఎదగట్లేదు, ఆశీర్వదించబట్టలేదు, నేను ఎన్నిసార్లు దేవుని సన్నిధానానికి వెళ్ళి మొక్కిన నా మాట వింటలేదు, దేవుడు నాకు ఆశీర్వాదాలే వెనక ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పేది ఏనాడు కూడా ఆశీర్వాదాలు ఇవ్వట్లేదు. నేను ఎప్పుడు చూస్తున్నా అప్పుల పాలైపోయాను, ఇబ్బందుల పాలైపోయాను, రోగాల పాలైపోయాను, నా కుటుంబంలో సఖ్యత లేదు, సమాధానం లేదని మనం సనుక్కుంటూ ఉంటున్నాం. చూసేవా, ఈ సనుగుడు విన్న ప్రతిసారి కూడా దేవుడు మన మధ్యన ఒక అగ్నిని రగలజేస్తున్నాడు, మనలో అగ్ని రగలజేస్తున్నాడు. ఈ అశాంతి మనలో ఉన్నంతసేపు కూడా ఈ అగ్ని రగిలిన చెప్పి కూడా కుటుంబంలో సఖ్యత సమాధానం ఉండదండి. తండ్రికి తల్లికి సఖ్యత ఉండదు, కుమారుడికి తండ్రికి సఖ్యత ఉండదు, భార్య భర్తల మధ్యన సఖ్యత ఉండదు. ఎందుకంటే వారి మధ్యన అగ్ని రగలు చూస్తున్నవాడు యెహోవా అని. ఎందుకంటే నువ్వు సనుక్కుంటున్నావు కదా, అయ్యో నేను సనుక్కోకూడదే, నా దేవుడైన యెహోవా ఆయన యథార్థవంతుడు, నాకు అన్నం పెట్టి పోషించగల సమర్థుడు, నన్ను సత్కరించగల గొప్ప దేవుడు, నన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచగల దేవాది దేవుడు అని నువ్వు నమ్మకుండా అవిశ్వాసంతో నువ్వు ఉంటున్నావు కాబట్టి, ఆయన ఎందుకు విశ్వాసం లేదు కాబట్టి నీలో ఒక అగ్ని రగలు చేస్తుంది. ఎందుకంటే నువ్వు సనుక్కుంటున్నావు అని. సనుగుడు వల్ల మనము ఏమీ సాధించలేమండి. సనుక్కోవటం వల్ల ఎక్కువగా మనం నష్టపోతూ ఉంటాం. మనం సనిగేది ఎవరి మీద సనుగుతున్నామంటే డైరెక్ట్గా దేవుని మీదే మనం సనుగుతున్నాం. దేవుడి దగ్గరే మనం సనుక్కుంటున్నాం. చేయగల సమర్థుడు ఎవడైతే ఉన్నాడో ఆయనను మనము చిన్నగా చూస్తున్నాం. ఆయన సమర్థుడు కాదన్నట్లుగా మనం ఆయన దగ్గర సనుక్కుంటూ ఉన్నాం. భర్తను చూసి నువ్వు అది చేసేవి ఇది చేసేవిలే, నువ్వు అలాంటి ఇలాంటి సనుక్కున్నాం అనుకోండి, చేయగల సమర్థుడు, తెచ్చి పోషించగల సమర్థుడు భర్త ఎవరైతే ఉన్నారో అతనికి మనసు గాయం కలిగినప్పుడు ఏం చేస్తాడండి? భార్య పిల్లల్ని చూస్తాడా? చూడ్డు. మనసులో ఎక్కడో ఒక అగ్ని రగులుతుంది. ఇంక అక్కడి నుంచి ఆ కుటుంబం అంతా కూడా అల్లకొల్లలము అల్లరిగా మారిపోతూ ఉంటుంది. సనుక్కోవటం వల్ల చాలా ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయి. వారిలో దేవుడు మహా అగ్ని రగల చేశాడట. వారి మధ్యన ఆ అగ్ని రగిలినప్పుడు ఆ పాలనలో ఉన్నట్ట ఆ కొన చివరి ఎక్కడో తగలబడిపోతూ ఉందంట. తగలబడిపోవటం అంటే అగ్గి పెట్టి తగలబెట్టేయడం కదండి, వారి మధ్యన వారు కొట్టుకుంటూ ఉన్నారు. ప్రియులారా, చాలాసార్లు మన కుటుంబాల్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అలాగే బంధుమిత్రులు మనలో మనమే కొట్టుకుంటూ ఉంటాం, సనుక్కుంటూ ఉంటాం. కొన్నిసార్లు మన పద్ధతులు మనకే నచ్చమండి. మన పద్ధతులు మనకు నచ్చుతాయా? తండ్రి అంటాడు నా కొడుకు మంచోడు కదండి, నా కొడుకు సరిగ్గా ఉండడండి అని అంటాడు. అంటే కొడుకు సరిగ్గా లేడంటే తండ్రి సరిగ్గా లేడనే కదా. నీ పెంపకం సరి అయితే, నువ్వు సరిగ్గా ఉండుంటే, నువ్వు సరిగ్గా జీవించుంటే నీ కొడుకులు కూడా సరిగ్గా ఉంటారు. నువ్వు పద్ధతి సరిగ్గా లేనప్పుడు నీ కొడుకులు కూడా అలాగే తయారవుతారు. నువ్వు జీవించే జీవిత కాలంలో ఏనాడైనా సత్యాన్ని అనుసరించి నడిస్తే నీ పిల్లలు కూడా సత్యాన్ని అనుసరించి నడుస్తారు. నువ్వు పాపాన్ని అనుసరించి నడిస్తే నీ పిల్లలు కూడా పాపాన్ని అనుసరించి నడుస్తారు. నువ్వు ఏది చేస్తే నీ పిల్లలు కూడా అదే చేస్తారు. నువ్వు పాపాత్ముడు అయినప్పుడు నీ కొడుకు పుణ్యాత్ముడిగా పుట్టాలని రూల్ ఏమీ లేదు కదా. నువ్వు పరిశుద్ధంగా నడవడం నేర్చుకుంటే నీ పిల్లలు కూడా పరిశుద్ధంగా నడుస్తారు. మన పిల్లలకి ఏది ఇవ్వాలనుకుంటున్నామో అదే మనం చేయాలి. మనం చేసేది ఏదైతుందో అది యథార్థంగా ఉండాలి. మన పిల్లల జీవితాలను బాగుపరుస్తుంది. మనం చేసేది తప్పుడుదైతే మన పిల్లలు అదే తీసుకుంటారు, అదే స్వీకరిస్తారు. వారి జీవితాలు కూడా అదే దారిలో కొనసాగుతాయి. మోషే గారు, మరి మిరియాము, అహరోను గారు ముగ్గురు కూడా, వీళ్ళిద్దరు కూడా అప్ప చెల్లెళ్ళు. అలాగే మోషే గారు అయితే చిన్నాడు, అహరోను పెద్దోడు,
ఆమె తర్వాత మిరియామ్ గారు పుట్టారు. ఈ ముగ్గురు సంతానము కూడా ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా మార్గదర్శకులుగా నియమించబడ్డారు. వీరు ముగ్గురు ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. నాయకత్వ బాధ్యత అయితే మోషే గారికి అప్పచెప్పబడ్డది. కానీ మోషే గారికి సహాయకులుగా వీళ్ళిద్దరినీ కూడా దేవుడు నియమించాడు. వీరు మోషే గారితో నడుస్తుంటే ఒకనొక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో కూషు ద్వీపవాసానికి సంబంధించినట్టు ఒక అమ్మాయిని మోషే గారు పెళ్లి చేసుకున్నాడు. మోషే గారికి అంతకుముందే పెళ్ళి అయింది. ఆయనకి 2 పిల్లలు అయినప్పటికీ కూడా మళ్ళీ కూషు దేశపు సంబంధమైన ఒక అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు అహరోను గారు మిరియాము ఇద్దరు కలిపి మోషే గారి మీద తిరగబడ్డారు. వారు సనుక్కుంటూ ఉన్నారట. ఏంటి, నా తమ్ముడు ఎంత పెద్ద గొప్పడు అనుకున్నాను, వీడు ముందో పెళ్లి చేసుకున్నాడు, రెండో పెళ్లి కోసం రెడీ అయిపోయిదిగో దారిలో కనిపించిన కూషు దేశస్తురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అతని మీద సనుక్కుంటూ అతని మీద కోపం పడుతూ ఉంటే ఆ సనుగుడు ఎవరన్నారు? దేవుడు విన్నాడు. అప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ప్రవక్తలతో నేను మాట్లాడతాను. ఎలా మాట్లాడతాను అంటే కళల ద్వారా నేను మాట్లాడతాను. నా గూఢ భావాల గురించి వాళ్ళకి చెప్తాను. కానీ మోషే అలాంటివాడు కాదు. ఈ మోషే అనేటువంటి వాడు భూమి మీద అందరికంటే అత్యంతమైన సాత్వికుడు. రెండోదిగా ఇతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన దాసుడు కాబట్టి నేను అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను. ఒక ప్రవక్తతో మాట్లాడినట్టుగా నేను మాట్లాడను, లేకపోతే కళలతో నేను మాట్లాడను, గూఢమైన భావ సంగతులతో నేను మాట్లాడను. నేను అతనితో గూఢార్థంగా ఏది మాట్లాడను, కానీ అతనితో ముఖాముఖిగా నేను మాట్లాడతాను. అతను నా స్వరూపాన్ని చూస్తాడు అన్నాడు. అంటే దేవుని ఎదురుగుండా నిలబడిన మోషే గారు ఎంత శక్తిమంతుడంటే ఆయన్ని చూస్తూ ఆయనతో మాట్లాడటం, ఒక మనిషితో మాట్లాడిన రీతిగా ఆయన మాట్లాడటం అనేది ఎంతో అద్భుతం. దేవుడు మనతో అలా మాట్లాడితే ఎంత సంతోషం అండి. ఆలోచించండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మన దేవుడు మనతో ఎప్పుడైనా మాట్లాడారు అలాగా? దేవా ఒక్కసారి నాతో మాట్లాడిన ఆయన, నా జీవితాన్ని మార్చిన ఆయన, నువ్వు ఒక్కసారి మాట్లాడితే నా జీవితం పూర్తిగా మారిపోతుంది, నేను పరిపూర్ణంగా కట్టబడుతున్నా ఆయన, నా జీవితంలో ఆశీర్వాదాల విలువ కురవబడుతుంది ఆయన, నన్ను జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడైనా మనం అడిగామా? ఎప్పుడైనా దేవునితో మనతో మాట్లాడాడండి? ఆ రోజున మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడికి కోపం వచ్చి అన్నాడు, ఇదిగో అతను అత్యంతమైనటువంటి భయభక్తులు కలిగిన వాడు, నా ఇల్లంతట్లో మోషే చాలా నమ్మకమైన వాడు, కాబట్టి అతని మీద మీరు తిరగబడతారా అని ప్రత్యక్ష గుడారం మీద కమ్మబడిన మేఘం ఏదైతుందో మేఘమును దేవుడు ఎత్తేసాడంటే, మేఘం ఎత్తేసాడంటే మేఘముతో పాటు దేవుడు కూడా వారిని వదిలి వెళ్ళిపోయాడని అర్థం. మేఘం ఎప్పుడైతే అలా ఎత్తబడ్డదో వీరు సనుగును బట్టి మిరియాము ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చేసింది. ఈ కుష్ఠరోగం అంట ఎంత భయంకరంగా అహరోను గారు వర్ణించాడంటే చాలా భయంకరంగా దాని గురించి వర్ణించాడు. చూద్దాం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమై మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికీ సగం మాంసము క్షీణించిన శిశువు శవం వలె ఆమెను ఉండనీయకండి అన్నారు. దేవునికి ఇస్తారు. ఏమండి, చాలామంది గర్భవతులుగా ఉంటారు. గర్భవతులుగా ఉన్నటువంటి వారు కొంతమందికి పిల్లలు ఎలా పుడతారంటే చనిపోయి పుడతారు. మనం అనుకోకూడదు, కానీ కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. ఆ పుట్టిన పిల్లలు కూడా ఎలా ఉంటారు? క్షీణించిపోయి ఉంటారట. అలాగే సరైన వసతులు లేనటువంటి వారు, ఇల్లు లేనటువంటి వారు చాలామంది కొన్ని దేశాల్లో మనం చూస్తుంటాం. వాళ్ళకి చూస్తే మనకు చాలా భయం వేస్తుంది. కాళ్ళు చన్నగా అయిపోయి ఉంటాయి, ఆ ఎముకలన్నీ బయటకు వచ్చేస్తుంటాయి, కళ్ళు బయటకు వచ్చుంటాయి, పొట్ట ఇంత పెద్ద పొట్ట ఉంటుంది. ఎందుకంటే వారికి సరైన ఆరోగ్యం లేక అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారు, తినడానికి తిండి లేక, తాగటానికి సరైన నీళ్ళు లేక, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేక క్షీణించిపోయిన శరీరాలను చూస్తే మనకు చాలా భయం అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అంత భయం పడుతుంది. అలాగే మిరియమ్మ కూడా అంత క్షీణించిపోయిన శిశు శవం ఎలాగ ఉంటుందో, ఇంకా ఆమెను తీసుకెళ్ళి పాతి పెట్టక ఎలాగ సిద్ధంగా ఉందో అటువంటి స్థితిగతుల్లోకి మిరియమ్మ వెళ్ళిపోయిందండి. ఆలోచించండి. ఇప్పుడు ఆమె సనుక్కోవటం వల్ల ఏమైంది? ఆమెలో దేవుడు ఒక అగ్ని పుట్టించాడు. ఏమగ్నిది? ఏమగ్ని? వేదన అని అగ్ని. అవునండి, వేదన కూడా ఆ అగ్నితో సరిసమానం.
మనం సనుక్కటం వల్ల వేదన పుట్టిస్తాడు అదే అగ్ని. ఆ అగ్ని మనల్ని దహించేస్తూ ఉంటాం. మన ప్రాణానికి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఎప్పుడు చూసినా అగ్ని మనల్ని దహిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం సనుక్కుంటున్నాం కాబట్టి. ఆ సనుగుడే మన జీవితాన్ని క్షీణింపు చేస్తుంది. ఆ సనుగుడే మన ఆత్మీయ జీవితాన్ని కూడదోస్తుంది. ఆ సనుగుడే యేసుక్రీస్తు నుంచి మనల్ని దూరపరుస్తుంది. ఆ సనుగుడే ఆత్మీయ ఎదుగుదలకి మనకి ఎప్పుడు కూడా అడ్డుపడుతూ ఉంటుంది. మనం సనుక్కోకూడదని. సనుక్కోవటం వల్ల మన దేవుళ్ళు ఎప్పుడు ఎదగలేమండి, అభివృద్ధిని చెందలేము. మన అభివృద్ధి చెందాలంటే మనలో సనుగుడు వదిలిపెట్టాలి. సనుగుడు లేకుండా ఎప్పుడు దేవుని సన్నిధానంలో గోచట్టం మొదలుపెట్టామా, సనుగుడు లేకుండా ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడు దేవుని బ్రతిమాలుకుంటాం మొదలెట్టామో అప్పుడు మనం అభివృద్ధిలోకి వస్తాం. అంతవరకు కూడా మన అభివృద్ధి ఉండదని మనం సనుక్కుంటూ ఉంటే దాని అర్థం ఏంటంటే తృప్తి లేని జీవితం అని అర్థం. దేవునికి స్తోత్రం. వీరందరూ ఎలాగ ఉన్నారు? ఆయాసముతో ఎక్కడ అరణ్య ప్రాంతాల్లో కూర్చుని దేవుని దగ్గర సనుక్కుంటున్నారంటే తృప్తి లేని జీవితం. తృప్తి కలిగిన వాడు ఏం చేస్తాడు? దేవుని మీద ఆధారపడతాడు. అవును, ఆయన తన ప్రజలంటే తృప్తి పరుస్తాడట. కృప అంటే నా కృప నీకు చాలు అంటే ఏంటంటే, కృప అంటే ఏంటి? సహాయము. దేవుని సహాయం దొరికిన వాడికి ఇంకేది అవసరం లేదండి, అదే సరిపోతుంది. దాంతో వాడు జీవించేస్తాడు. ఏదో ఒకలాగా కష్టమైన నష్టమైన, లేనప్పుడైనా ఉన్నప్పుడైనా, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, చావు అనే బ్రతుకున ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అలాగే బ్రతికేస్తుంటాడు. అది తృప్తి. ఆ తృప్తి లేనంటే వాడికి ఏనాడు కూడా సంతోషం ఉన్నది. వాళ్ళు ఎప్పుడు కూడా సనుగుడు ఉంటుంది. సనుగుడు ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా అగ్ని మండుతూ ఉంటుంది. ఆ అగ్ని మనలో ఉన్నసేపు కూడా మనం క్షీణించిపోతూనే ఉంటాం. ఇన్ని జరిగాయి. ఆ రోజున మిరియమ్మ గారు చనిపోవటానికి ఎండిపోయిన ఒక పొలలా తయారైంది. క్షీణించిపోయిన శరీరము, ఒళ్ళంతా కుష్ఠరోగము. ఇక ఆమెను పండుకోబెట్టారు. ఇంకా చూస్తుంటేనే చిరాకుగా ఉంది. ఎప్పుడు చనిపోతుందా, తీసుకెళ్ళి పాతి పెట్టేద్దామా అన్నట్లుగా ఆమె ఇంకా అందరూ చూస్తున్న సమయంలో దేవుడి దగ్గర మోషే గారు మొదలుపెట్టినప్పుడు మోషే గారితో దేవుడు అన్నాడు, మరి తన తండ్రి ఏ కూతురి మీద అయితే మొహం మీద ఉమ్ము పోస్తాడో ఆమె సిగ్గుపడాలి కదా. అయితే నేను ఆమెని ద్వేషించాను కాబట్టి, ఆమె మొహం మీద ఉమ్ము వేశాను కాబట్టి, చిచ్చి అని అన్నాను కాబట్టి, ఆమె ఇప్పుడు వెళ్ళి 7 దినాల పాటు ఊరి చివర కడగా ఉన్నప్పుడే నేను స్వీకరిస్తాను అన్నాడు. 7 దినాల పాటు ఆమె ఊరి చివర నెట్టివేయబడ్డది. ఊరి చివర ఉన్నప్పుడు ఆ కుష్ఠరోగం అంతా తగ్గిన తర్వాత ఆమె శుద్ధి దినాలు పూర్తయి స్నానం చేసి తిరిగి మళ్ళీ ఊళ్ళోకి ప్రవేశించినప్పుడు, పాలెంలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మిరియాముతో తిరిగి కొనసాగటం మొదలుపెట్టారండి. ఎన్ని సంభవాలు జరిగినా, మన కుటుంబంలో ఎటువంటి దుర్మార్గమైన స్థితిగతులు ఏర్పాటు చేసినా, మన కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయినా, అక్క చెన్నెట్లు విడిపోయినా, భార్య భర్తల మధ్యన అగ్ని రగులుకుని వారి కుటుంబాల సర్వనాశనం అయిపోయినా, అన్నదమ్ములు చెడిపోయినా, తల్లిదండ్రులు దూరపరచబడినా, ఏమైనప్పటికీ కూడా మనకు చాలా సందర్భంలో బుద్ధి రాదండి. జరిగింది జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ సనుక్కుంటూనే ఉంటారు. మన సనుగుడు ఆపుతామా? మానవ నైజం ఏంటంటే సనుక్కోవటం, తిన్న తర్వాత వాతలు పెట్టడం, తినేసిన తర్వాత ఎగనామాలు పెట్టడం, తినేసిన తర్వాత ఎదురువాడిని నీచంగా మాట్లాడటం, అవసరం తీరిన తర్వాత కాలితో తనటం. ఇది గాడిద లక్షణం. గాడిద లక్షణం మనలో ఉన్నంతసేపు కూడా అంతే. మనం ఎప్పుడు సనుక్కుంటానే ఉంటామండి. మన బుద్ధి అంతే. మళ్ళీ ఇంత జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు సనుక్కుంటూ ఉన్నారట. కాబట్టి మోషే గారితో దేవుడు ఇదిగో గుడారములో సనుక్కుంటా నేను విన్నాను. మోషే వారి కోసం నువ్వు ప్రార్థన